మీ ఇంటి దగ్గర కూడా గార్డెన్ ఉందా? మీరు అందులో ఎప్పుడైనా ప్లాంటింగ్ చేశారా? చేస్తే కామెంట్ చేసేయండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మీ సికోల్ పిల్ల. సో లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా లోటస్ సీడ్స్ ప్లాంట్ చేశానని చెప్పేసి. సో ఈ వ్లాగ్లో వచ్చేసి మెంతి సీడ్స్ అయితే నానబెడుతున్నాను. అంటే మనం బిఫోర్గా మనం ప్లాంటింగ్ చేసే ముందు నానబెట్టుకుంటే అవి మంచిగా స్ప్రౌట్స్ అనేవి తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అందుకే నేను ఏదైనా సీడ్ ప్లాంటింగ్ చేసే ముందు 1 day బిఫోర్ అయితే సోక్ చేసి పెట్టుకుంటాను. సో ఈ వ్లాగ్లో అయితే లాంగ్ బాటిల్ గార్డ్ అండ్ అలాగే పీ సీడ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంతి సీడ్స్ అయితే సోక్ చేసి పెట్టాను. సో వీటి గురించి అయితే నెక్స్ట్ వ్లాగ్స్లో మాట్లాడుకుందాం. సో ఈ వ్లాగ్లో అయితే ఆల్రెడీ ప్లాంటింగ్ చేసిన ప్లాంట్స్ కోసం మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసి నేను గార్డెనింగ్ చేసే ఏరియా అన్నమాట. ఇక్కడ దీన్ని మా హస్బెండ్ అయితే మంచిగా క్లీన్ చేసి పార్ట్స్గా డివైడ్ చేసి పెట్టారు. సో ఇందులో నేను వచ్చేసి ఇవాళ ఒకటి గ్రీన్ చిల్లీ సీడ్స్ అండ్ నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి క్యాప్సికమ్ సీడ్స్ అనమాట. ఫస్ట్ అయితే నేను క్యాప్సికమ్ సీడ్స్ అయితే ప్లాంట్ చేస్తున్నాను. వీటిని అయితే సోక్ చేయాల్సిన అవసరమే లేదు. సో అందుకనే డైరెక్ట్గా ప్లాంటింగ్ చేసేస్తున్నాను. అంటే మట్టిలో సీడ్స్ అనేవి వేసేసి వాటిని కప్పేటట్టుగా మట్టిని స్ప్రెడ్ చేసేసి ఇంకా వదిలేయడమే. అంటే వాటికి వాటర్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వేస్తూ ఉండాలి. అలా అయితేనే వేగంగా స్ప్రౌట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి రెడ్ చిల్లీస్ అనమాట. అంటే రెడ్ చిల్లీ విత్తనాలే గ్రీన్ చిల్లీస్ వస్తాయి కదా. సో అలా గ్రీన్ చిల్లీ విత్తనాలు వేసాను అనమాట. సో ఈ సీడ్స్ అయితే ఇవాళే వేసాను కాబట్టి వితిన్ 5 daysలో మళ్ళీ మీకు వీటి గురించి అప్డేట్ అయితే ఇస్తాను. మరి మీరేమంటారు? ఇవి స్ప్రౌట్ అయ్యి మొలకలు వస్తాయా లేదా? మీ ఒపీనియన్ని కూడా కామెంట్ చేసేయండి. అండ్ కమింగ్ వ్లాగ్స్లో అయితే ఇలాంటి మరికొన్ని ప్లాంటింగ్ వీడియోస్ అయితే వస్తాయి. అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. వీడియో వస్తే లైక్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ శ్రీకాకుళం వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.